పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు కమలా పళ్ళ గురించి వీడియో చేద్దామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మనకు ఈ చలికాలంలో డిసెంబరు జనవరి కాలంలో మనకు విరివిగా లభిస్తాయి కమలా పళ్ళు. ఈ కమలా పళ్ళు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి మనకు కాయలు తింటే మనకు ఎంత లాభమో వీటి తొక్కతోటి కూడా అంతే ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కమలాకాయలు రసం కంటే కూడా కమలా పండుని అలా తినటమే చాలా మంచిది. కానీ మా ఇంట్లో అలా కాయలు తినరు, రసం తీసిస్తేనే తాగుతారు. అందుకని చెప్పి నేను ఈ కమలా పళ్ళతోటి రసం తీసి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ కమలా పళ్ళతోటి జ్యూస్ చేయటమును ప్లస్ ఈ కమలా తొక్కలతో ఉన్న ప్రయోజనాలు చెబుదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ కమలా పండు తొక్కల్ని తీసి సన్న ముక్కలుగా చేసి ఎండలో పెట్టుకొని ఎండిన తర్వాత పౌడర్ చేసుకొని కొద్దిగా పెరుగులో ఆ పేస్ట్ని పౌడర్ని కలుపుకొని ఆ పేస్ట్ని మొహానికి రాయటం వలన మన మొహం మీద ఉన్న ఏదన్నా బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ పోతాయి. కమలా పండులో సిట్రిక్ యాసిడ్ లభిస్తుంది మనకి. దాని కారణంగా ఈ కమలా పళ్ళు పుల్లగా ఉంటాయి. కమలా పండు రసం కన్నా పండు నేరుగా తినడమే చాలా మంచిది. ఈ కమలా పండు కానీ రసం కానీ తాగటం వలన మూత్ర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది ఈ కమలా పండు. టీబీ మరియు టైఫాయిడ్ ఉన్నవారు దీన్ని తినటం వలన ప్రయోజనకారిగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయము మరియు గుండె పరిశుభ్రంగా ఉంచుతుంది. నీరసంగా ఉన్నవారు ఈ కమలా ఫలాన్ని తీసుకోవటం వలన నీరసాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియకు ఉపయోగమైన ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. మతిమరుపు తగ్గించే సంజీవని ఈ కమలా ఫలము. ఇన్ని లాభాలున్న ఈ కమలా ఫలము ఆరోగ్యానికి మంచిది, అందానికి కూడా మంచిది. ఈ కమలా పండు తొక్కలు తర్వాత రసం తీసాక ఎండబెట్టుకొని చూర్ణం చేసుకుంటే కూడా ఇది అందాన్ని ఇనుమడింపజేస్తుంది. మనం పెరుగులో కలుపుకొని మొహానికి రాసుకుంటే. నేను ఈరోజు ఈ కమలా పళ్ళని రసం తీస్తున్నాను. కమలా పళ్ళు అలా పండు రూపంలో తీసుకుంటే చాలా మంచిదనని చెప్పినా కూడా రసం తీయమనే అంటారు. అందుకని చెప్పి నేను రసం తీస్తున్నాను. నేను ఎలా తీస్తానంటే నేను కమలా రసాన్ని తీసి జ్యూసర్తో తీసి మన ఇంట్లో కూరగాయలు ఉడికిచ్చినప్పుడు చిల్లుల గిన్నెలో వేస్తాం కదా, నేను ఆ గిన్నెలో నేను వడగడతాను. అలా అయితే రసము బాగా వస్తుంది, నీట్గా దిగుతుంది. ఇదిగోండి, ఈ చిల్లుల గిన్నెలోకి నేను ఆ రసాన్ని వడగడతాను, నీట్గా వస్తుంది. మీరు కూడా ఈ టిప్పును ఎప్పుడైనా పాటించవచ్చు. మనకు ఎటువంటి గింజలు రాకుండా ఉంటుంది. చూడండి, ఆ గుజ్జంతా అలా పైన ఉండిపోతుంది. పంచదార వేసుకోకుండా తాగితే బాగానే ఉంటుంది, అలాగే తాగాలి కూడా. కానీ పుల్లగా ఉన్నాయని చెప్పి నేను ఒక స్పూనే వేసాను పంచదార. అది వేసుకొని ఇలా జ్యూస్ కలిపి తాగుతున్నాను. ఎంతో మనిషికి అందాన్ని కూడా పెంచుతుంది ఈ కమలా రసం తాగటం వలన.
ఇప్పుడు ఈ కమలా రసం తాగాను కదా, ఇంకా శక్తి వచ్చింది నాకు. ఈ కమల తొక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో పెడదామని చెప్పి చిన్న ముక్కలుగా చేస్తున్నాను. అలా అయితేనే మనకు ఎండాక మిక్సీలో ఈజీగా పౌడర్ అవుతుంది. అందువల్ల చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో పెట్టుకోవాలి. ఎండాక ఫైన్గా పౌడర్ చేసుకొని ఇది పెరుగులో కలుపుకొని మొహానికి రాసుకుంటే మొహం అందంగా ఉంటుంది. చూశారుగా కమలా ఫలంలో పండులోను తొక్కలోను ఎంత ప్రయోజనకారం.